జనవరి 1 నాడు పాట పాడేటువంటి అవకాశం వస్తే ఆ సంవత్సరం అంతా బాగుంటుంది అని అనుకోవడం చాలా న్యాచురల్. అలాగే జనవరి 1, 2010 నాడు కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడేటువంటి అవకాశం మొట్టమొదటిసారిగా కారుణ్యాన్ని వరించింది. రాజమౌళి గారి సినిమాలో పాట అంటే మంచి మాస్ నంబర్ అనుకుని వెళ్ళిన కారుణ్యకి ఒక సూదింగ్ సాంగ్ వరించిందంట. ఆనాటి రికార్డింగ్ అనుభవాలు ఏమిటో మనం తర్వాత అడిగి తెలుసుకుందాం. సినిమా కోసం ఈ పాటని పాడింది కారుణ్య అండ్ చైత్ర, రాసింది అనంత్ శ్రీరామ్. ఇప్పుడు పాడడానికి వస్తుంది కారుణ్య అండ్ మాళవిక. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. ఆకులు పీటాట చెబుతుంది, జాబిలి ఎందుకు వెంటే వస్తుంది, నీ పైన మనసై ఉంటుంది. పైకి కిందకి ఊగే నేల ఏమంది, నువ్వు అంటే నీ ఉయ్యాలవుతానంది. నీతికి వచ్చే గాలి అనుకుంటుంది, నీ ఊసులు మొయ్యాలంటుంది. అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది, గుమ్మల్లోంచి కనబడుతుంది. గంటకి 80 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. ఊహించని మజిలీ వచ్చింది, నాలో ఊహల్ని మలుపులు తిప్పింది. ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని ఇట్టే నా ముందర ఉంచింది. చల్లటి చీకటి చుట్టూ కమ్ముకు వస్తుంది, వెచ్చటి చలిమంటకి ఆ చీకటి కరిగింది. నిద్దురలోనే కవ్వించే కల కన్నా నిజమెంతో అందంగా ఉంది. అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 90 మైళ్ళ వేగంతో కునుకొచ్చి వాలిపోయింది. అమ్మాయి గారు రండి. చాలా అందంగా పాడారు. నాకు మళ్ళీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గుర్తొచ్చింది. రాజమౌళి గారు ఏదైనా సరే చాలా డిఫరెంట్గా చేస్తారు. ఈ ఆడియో ఫంక్షన్ కూడా ఆయన ఒక గుమ్మం పెట్టించారు శిల్పకళా వేదికలో. అండ్ ఫస్ట్ ఇంట్రో ఏంటంటే జనరల్లీ నేను వచ్చి సినిమా గురించి చెప్పడం సాధారణంగా జరుగుతుంది, కానీ ఇందులో ఒక కిటికీ పెట్టి దాని పక్కన నన్ను కూర్చోబెట్టి ఈ పాటని ప్లే చేశారనమాట. ఆ తర్వాత నేను ఇంకా రాలేదు ఎవరు గెస్ట్లు, వెయిట్ చేస్తున్నాను అంటే ఒక్కొక్కళ్ళు గుమ్మంలోంచి ఎంటర్ అవ్వడం లాగా పెట్టారు కాన్సెప్ట్. సో హీ ఈస్ అమేజింగ్. ప్రాబ్లం ఏంటి? రావా బయటికి, అంటే బయటికి రావా, రావా బయటికి, బయటికి రావడానికి చంపేస్తాను నేను, అసలు నా కొడుకు చంపేస్తాను నేను. రై బయటికి రారా, రారా బయటికి రావా, రావా నువ్వు తారక్ మళ్ళీ చంపేస్తాను నేను. రాడా నువ్వు, అసలు నువ్వు రావా బయటికి.
మాది మా సినిమా ఆ. మర్యాద రామన్న. ఆ. నో వైలెన్స్, ఆ. నో మ్యాన్ హ్యాండ్లింగ్. ఆ. ఏదన్నా మర్యాదగా పిలవాలని మళ్ళీ నాతో ఎందుకు 3 అలా తీశారు? అంటే మీతో కాబట్టి అలా తీసాం. ఆ. ఇక్కడ మీకన్నా పెద్ద స్టార్ కాబట్టి ఇలా తీయాల్సి వచ్చింది. ఓరు ఇప్పుడు నువ్వు పెద్ద స్టార్ వైపు దాని బయటికి రావా? మర్యాద 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 మర్యాద. బయటికి రండి సార్, లేకపోతే కోసేస్తాను సార్. రండి బయటికి. ఇంకో చిన్న కూడా విషయం చెప్పుకోవాలి. కన్నడలో మర్యాద రామಣ್ణ అని తీశారు ఇదే సినిమాని. తీసినప్పుడు నాకు తెలిసి ఫ్రమ్ ఆల్ ద సింగర్స్ ఇన్ ద ఒరిజినల్ తెలుగు ఆడియో బాలు గారు నేను మాత్రమే మళ్ళీ కన్నడ పాడాం. సో ఐ థింక్ ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ బాలు గారు బిసైడ్ దట్స్ మీ ఓన్లీ దట్ దే హ్యావ్. ఆ నిర్మాతలు ఈ పాట విని ఈ గొంతు విని వీళ్ళకి కావాలన్నారు. ఆ పాట మీకోసం చిన్నగా, మాకు రెగ్యులర్గా అన్ని పాటలు అన్ని భాషలో మేము పాడం కాబట్టి సో ఇలాంటి అరుదైన అవకాశం నేను వదులుకోను. ರೈಲಲ್ಲಿ ಚೆಲುವೆ ಒಬ್ಬಳು ಸಿಕ್ಕರೆ ಚಂದಾನೆ ರೈಲು ಪಯಣ ಚೆಲುವೆನ ನೋಡಿ ಬಂತು ಒಂದು ಕವನ ತಂದಾನ ತಾನನ್ನ ನನ್ನ. చాలా ఆడ్ ప్లేసెస్లో ఆడ్గా వేసిన నేను ఏయ్, నాకు ఈ చాలా పాట అర్థం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి ఏదో చూస్తుంది, అదే కదా? అంతే అంతే కన్నడ కూడా వచ్చేసిందా? కరెక్ట్గా చెప్పేశారు. కన్నడలో పాడినా కూడా కన్నడలో కూడా అమ్మాయి రైల్లోనే కూర్చుందా? అంతే అక్కడే. కొంచెం కాస్ట్లీగా ఫ్లైట్ లో కూర్చోబెట్టి ఉండొచ్చుగా. హీరో కూడా అదే మన సునీల్ గారి మాదిరిగానే కొంచెం అదే ఫిజిక్తో ఉంటారు. ఓకే, సునీల్ గారు ఇప్పుడు 6 ప్యాక్ చేసిన ఆయన చేశాడు నాకు తెలియదు. కనుక్కున్నాను. థ్యాంక్ యూ.